అబ్దుల్ కలాం జీవిత రహస్యాలు మీకు తెలుసా? భగవద్గీత కలాం ఎందుకు బోధించేవారు? సనాతన ధర్మాన్ని కలాం ఎందుకు ఇష్టపడేవారు? పాకిస్తాన్కు చుక్కలు చూపించేందుకే అణుపరీక్షలు నిర్వహించారా? వీరుడా వందనం మన రితం తెలుగులో. భారతదేశ నిర్మాణం కోసం, వైభవం కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారు. దేశ సేవలో జీవితాన్ని సమర్పణ చేశారు. అటువంటి మహానీయులలో ఒకరైన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలను తెలుసుకుందాం. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన అషియమ్మ జైనులబ్దీన్ మరకయార్ దంపతులకు అబ్దుల్ కలాం జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ బకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. పేదరికం కారణంగా చిన్నతనం నుండే తన అవసరాలకు పేపర్ బాయ్గా పనిచేశారు కలాం. 1960లో ది మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా చేరి ఆ తర్వాత ఇస్రోలో కూడా ఆయన తన సేవలు అందించారు. డిఆర్డిఎల్ సేవలో భాగంగా చాలా కాలం హైదరాబాద్లోనే ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలతోటి అబ్దుల్ కలాంకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగుని ఆయన అర్థం చేసుకుంటారు కూడా. ఇక్కడ అనేక పాఠశాలల్లో ఆయన ప్రసంగాలు చేశారు. బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్లలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే శత్రు దేశాలకు చుక్కలు చూపించేందుకు భారత అణు పరీక్షా కేంద్రంలో కీలకంగా పనిచేశారు. పిఎస్ఎల్వి, SLV-3 వంటి ప్రాజెక్టులను రూపొందించడంలో కలాం ఎంతగానో శ్రమించారు. 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్న ఆయన 1997వ సంవత్సరంలో అబ్దుల్ కలాంను భారతరత్న వరించింది. దాదాపు 40కి పైగా విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేశాయి. భారతదేశానికి 2002 నుంచి 2007 సంవత్సరం వరకు 11వ రాష్ట్రపతిగా కలాం విశేష సేవలు అందించారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినప్పటికీ గొప్ప దేశభక్తుడు కాబట్టి అబ్దుల్ కలాంను భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతిని చేసింది. ఆ గౌరవాన్ని ఆయన నిలుపుకున్నారు. కలాం ముస్లిం అయినప్పటికీ భగవద్గీత కూడా చదివారు. అంతేకాదు హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మంపై విశ్వాసం వ్యక్తం చేసేవారు. అలాంటి గొప్ప మహానుభావుడు 84 ఏళ్ల వయస్సులో జూలై 27వ తేదీన తుదిశ్వాస విడిచారు. సాధారణ కుటుంబంలో పుట్టి అత్యున్నత పదవిని అలంకరించి నిరాడంబరంగా గడిపిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం.